హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఒత్తులు చేసుకుంటున్నది పార్వతమ్మ. గేటు శబ్దం వినిపించి చూస్తే ఝాన్సీ విసురుగా వచ్చి స్కూల్ బ్యాగు, క్యారేజీ బాక్సు సోఫాలో విసిరేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. రోజు వస్తూనే తన దగ్గర కూర్చుని స్కూల్ విశేషాలు చెప్పే ఝాన్సీ ఈరోజు ఇలా వెళ్ళిపోవడంతో ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ మా మాధవి అంటూ పిలవగానే పక్క రూమ్ నుంచి వచ్చి ఏం అత్తయ్యా అంటుంటే, చూడమ్మా ఝాన్సీ ఎందుకో ఈరోజు సీరియస్గా గదిలోకి వెళ్ళింది, కనుక్కో అనగానే ఏం పర్వాలేదు, కాసేపు ఆగితే అదే బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని సముదాయించి అడిగే ఓపిక తీరిక నాకు లేదు, నా వర్క్ చాలా ఉంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది మాధవి. పార్వతమ్మకు మనసు ఒప్పల. క్యారేజీ బాక్స్ మూత తీసి చూస్తే పట్టుకెళ్ళినట్టే తీసుకొచ్చింది. తినలేదు, ఎందుకో కనుక్కుందాం అనుకుంటూ మెల్లిగా ఝాన్సీ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఝాన్సీ పక్కనే కూర్చుంది. ఏమ్మా ఒంట్లో బాగాలేదా అని అడిగితే నాకేం కాలేదు, బాగానే ఉంది అంది. ఓహో, మరైతే ఏమై ఉంటుంది, మనసు బాగాలేదా అంటూ ఆప్యాయంగా తల మీద చేయి వేసేసరికి వెంటనే బామ్మ ఒళ్ళో తలపెట్టి పడుకుంది. కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి. ఝాన్సీని లేపి కూర్చోబెట్టి, చచా ఏమిటి ఇది చిన్నపిల్లలా, నువ్వు ఏడుస్తున్నావా, నీ పేరేమిటి? ధైర్యానికి మరో పేరు ఝాన్సీ లక్ష్మి బాయ్ నీ పేరు, అలాంటిది నువ్వు ఏడుస్తావా? అయినా ఏడవలసిన పనే ఉందమ్మా, నువ్వు బాగా చదువుతావు, బాగా పాడతావు, బాగా డ్యాన్స్ చేస్తావు, బాగా బొమ్మలు గీస్తావు, నిన్ను మీ టీచర్లందరూ పొగుడతారని చెబుతావు కదా, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పిల్లవి నువ్వు ఏడవటం ఏమిటమ్మా అనేసరికి అది కాదు బామ్మ, ఈరోజు స్కూల్లో అవమానం జరిగింది అంది ఉడుకుపోతనంతో. ఏమిటో ఆ అవమానం నాకు చెబితే అది అవమానమో కాదో చెబుతాను అనేసరికి, ఈరోజు స్కూల్లో సెక్షన్స్ విడదీశారు బామ్మ, నన్ను సి సెక్షన్లో వేశారు, ఆ సెక్షన్లో అందరూ డల్లర్సే తెలుసా, అంటే నేను మంచి ర్యాంక్ తెచ్చుకోలేను కదా వాళ్ళ అభిప్రాయం, నేను ఎంత కష్టపడి చదువుతానో నీకు తెలుసు కదా, అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు నా గురించి అంటూ ఉంటే పార్వతమ్మకు ఒక్కసారి విద్యా వ్యవస్థల పనితీరుని తెలుసుకుని బాధపడింది. మా పిల్లలకి మంచి ర్యాంకులు రావాలి, ఎంత కష్టపడ్డా పర్వాలేదు అనే తల్లిదండ్రులున్న ఈ పోటీ ప్రపంచంలో స్కూలు యాజమాన్యం మాత్రం ఏం చేస్తుంది, ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రుల్లోనే మార్పు రావాలి. దాని బాధ అర్థమైంది. ఫ్రెండ్స్కు దూరం అవుతానన్న బాధ, మిగిలిన వారు చులకనగా చూస్తారేమోనని సంశయం, తల్లి తండ్రి ఏమనుకుంటారోనని భయం, అన్నింటితో సతమతమవుతున్నది. ఓ ఇందుకేనా నువ్వు అంత బాధపడుతున్నది, ఇది ఒక బాధే కాదు, నీకు ఒక ఛాలెంజ్, నీకు ర్యాంకులు వస్తేనే చదివిస్తామని నాన్న ఎప్పుడన్నా అన్నాడా? నువ్వు బాధపడితే చూసి ఆనందించేవాళ్ళు మన చుట్టూ ఉంటారు, అదే మనం నవ్వుతుంటే చూసి బాధపడేవాళ్ళు ఉంటారు. మనం అవేమీ పట్టించుకోకుండా లక్ష్యం వైపు పట్టుదలగా అడుగులు వేయాలి. ఒక అడుగు వెనక్కి వేసామంటే 3 అడుగులు ముందుకు దూసుకు పెడతాం. ఇప్పుడు చెప్పు, నువ్వు ధైర్యంగా ముందడుగు వేస్తావో, భయపడి బాధపడి ఏడుస్తూ కూర్చుంటావో నీ ఇష్టం అంటూ పార్వతమ్మ లేచి నిలబడేసరికి, సారీ బామ్మ, ఇంకెప్పుడూ బాధపడను, నేనేమిటో నిరూపించుకుంటాను, నీలాగా ధైర్యం చెప్పేవాళ్ళు ఉంటే నాలాంటి వాళ్ళు ఎంతమందో మంచి మార్కులు తెచ్చుకుంటారు, మా బామ్మ బంగారు బామ్మ అనేసరికి పార్వతమ్మ నవ్వుతూ, మరి ఏమనుకున్నావు బామ్మ అంటే, బామ్మ మాట బంగారు బాట అనేసరికి ఇద్దరు నవ్వుకున్నారు. లే అమ్మ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేసింది, బాగుంది తిందువు కానీ అనగానే అలాగే అంటూ కూని రాగం తీస్తూ వంటగదిలోకి వెళ్ళింది ఝాన్సీ. ఝాన్సీలో ఇందాకటి బాధ లేదు, ఒక రకమైన ధైర్యం వచ్చింది. అది మనం పిల్లలకి ఇవ్వాల్సింది. పక్క పిల్లలతో పోల్చడం, వాళ్ళలాగా నువ్వు చదవలేవు, వాళ్ళలాగా నువ్వు డిగ్రీలు సంపాదించలేవు, వాళ్ళలాగా నువ్వు పాడలేవు, వాళ్ళలాగా నువ్వు డాన్స్ చేయలేవు అని పిల్లల్ని నిరుత్సాహపరచడం మొదలు పెడితే వాళ్ళలో ఉన్న తెలివితేటలు పోయి నిరాసక్తత ఎదురవుతుంది పిల్లలకి. వాళ్ళు ఎంత చదివినా వీళ్ళు ఇంతే అని పిల్లలు ఉదాసీనంగా ఉంటూ పెద్దలకు దూరంగా ఉంటారు. అలా కాకుండా వాళ్ళతో స్నేహంగా ఉంటూ వాళ్ళ చదువులో ఉన్న కష్టసుఖాలు తెలుసుకుంటూ చేతనని చేయూతనిస్తే ప్రతి విద్యార్థి ఒక వజ్రమే. వారిని మెరుగుపెట్టి దిద్దాల్సిన బాధ్యత అటు చదువులు చెప్పే గురువులపైన, ఇటు ఇంట్లో ఉండే పెద్దలపైన కూడా ఉంది. మరి మనం కూడా మన పిల్లల్ని వజ్రాలాగా తయారు చేద్దామా? మీరేమంటారో చెప్పండి. స్వస్తి. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment, and subscribe.